సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ క్రిస్మస్ దినాల్లో మీరందరూ సంతోషంగా శాంతి సమాధానాలతో ఉండాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ మా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. మీ ప్రార్థన మనవులు ఒక పుస్తకంలో రాసి చాలా ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు అనుచరుల పరిచర్య యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి అనగా, ఈ టీవీ పరిచర్య ద్వారా అనేకుల యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలని. శాంతి సమాధానం ఒక కుటుంబంలో ఉండాలి అనగా శాంతి ప్రదాత అయిన యేసు ప్రభు వారిని ప్రప్రదంగా వారి హృదయాలలో స్వీకరించాలి. ఎవరి హృదయాలలో యేసు ప్రభు వారు రాజుగా ఉంటారో వారి వ్యక్తిగత జీవితంలో శాంతి ఉంటుంది, వారి కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏమిటనగా, అశాంతితో అలజడితో నిండి ఉన్న ఈ లోకంలో శాంతినివ్వడానికి వచ్చారు. నా శాంతినే మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను అన్నారు. ఆయన శాంతి, చెరుగని శాంతి. ఆ శాంతి నీకు కావాలి. ఆ శాంతి ద్వారా యథార్థమైన క్రిస్మస్ను అనుభవించాలి అనగా ఆ యేసు ప్రభువాన్ని నీ హృదయంలో ఆహ్వానించుమని మనవి చేస్తున్నాను. ఈ దినాన్న ఒక ప్రశ్నతో నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను. ఆ ప్రశ్న గురించి మీరు దీర్ఘంగా ఆలోచించాలి. మంచిది, కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయాన్ని చూడకుండా ఎంతోమంది గతించారు నాయన. డిసెంబర్ నెల వచ్చింది అని అంటే క్రిస్మస్ నెలగా అనేకులు సంతోషిస్తూ ఉంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో అశాంతి, అసమాధానము, దుఃఖము, కన్నీరు ఉండడానికి అవకాశం ఉంది నాయన. మొట్టమొదటిసారిగా అటువంటి వారు ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ప్రభు వారిని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభువా. వారి యొక్క కన్నీటిని తుడువమని అడుగుతున్నాం నాయనా. ఏ విషయాన్ని బట్టి, ఏ పరిస్థితులను బట్టి వారు దుఃఖాందోళనలతో ఉన్నారో వారిని కనికరించమని అడుగుతున్నాం ప్రభువా. క్రిస్మస్ దినాలు ఒక ఆచారముగా, అలవాటుగా కాకుండా వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఈ సమయంలో మీరు మాకు ఏమి నేర్పనై ఉన్నారో ఆ పాఠాలు నేర్చుకున్న వారమై వాక్య ప్రకారం జీవించే కృపానుభవాలు దయచేయమని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా యొక్క ప్రసంగ అంశం ఏమిటి అనగా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఒక ప్రశ్న. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న వేసింది మామూలు వ్యక్తులు కాదు. ఈ ప్రశ్న ఎవరు వేశారు అనగా తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు. ఖగోళంలో ఒక వింతైన నక్షత్రాన్ని చూచారు. ఒక గొప్ప వ్యక్తి పుడతాడు అని గ్రహించిన ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ వ్యక్తిని చూడడానికి బయలుదేరారు. వారు తూర్పు దేశపు జ్ఞానులు.
ఎంతో జ్ఞానం ఉండాలి. వారు బయలుదేరారు. వారి ప్రయాణంలో కొంత అజ్ఞానాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే వారు రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు అనగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న ఎవరికి వేస్తున్నారు అనగా, ఒక రాజు దగ్గర అడుగుతున్నారు. నేను రాజును, ఇంకొక రాజు పుడతాడా అనేది అసూయ వస్తుంది కదూ. ఈ తూర్పు దేశపు జ్ఞానులు కొంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించవలసి ఉండింది. ఒక్కొక్కసారి అధిక తెలివితేటలు నష్టాన్ని తీసుకొస్తాయి. జ్ఞానులు అనుకున్నవారు జ్ఞానంతో ఉండాలి, మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రశ్నలో ఉన్న కొన్ని అంతరంగ విషయాలు మనం ఆలోచిద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నీవు సమాధానం చెప్పగలుగుదువా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? నేను 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలి. యూదుల రాజుగా పుట్టినవాడు పశువుల తొట్టెలో ఉన్నాడు. ఆయన రాజు. రాజు పశువుల తొట్టెలో పుడతాడా? రాజు అంతఃపురంలో పుట్టాలి. రాజుగారు సుఖ విలాసముల మధ్య పుట్టాలి, చాలామంది చుట్టూ ఉండాలి. కానీ ప్రియులరా, యూదుల రాజు పశువుల తొట్టులో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కదూ. లూకాసు వార్త 2వ అధ్యాయం మీరు చూడండి. అందులో ఒక వచనాన్ని నేను చదువుతాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఎంత విచారకరమైన సంగతి అండి. నేను యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి 4 పర్యాయాలు వెళ్ళాను. 4 పర్యాయాలు కూడా యేసు ప్రభు వారు పుట్టిన స్థలం దగ్గరికి వెళ్ళాను. ప్రియులారా, మరి ఇంకా ఒక పశువుల తొట్టిలా అక్కడ ఉంటుంది. యేసు ప్రభు వారు ఏమిటి పశువుల తొట్టులో పరుండడం ఏమిటి కదూ. ఇశ్రాయేలును పరిపాలించు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు అధిపతి పశువుల తొట్టులో పరుండుతాడండి. ఈ మాట చెప్తుంటే నా హృదయంలో ఎంతో బాధ ఉంది. వాక్యం వింటున్నా, నీకు బాధ లేదా? ఎన్ని పర్యాయాలు ఈ మాట చదువు. యవనస్తుడైన యోసేపు, యవనస్తురాలైన మరియమ్మ ప్రజా సంఖ్యలో వ్రాయబట్టడానికి వాళ్ళు బెత్లెహేము వచ్చారు. బెత్లెహేము వరుణ స్థలం కాదు. బహుశా ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు యోసేపు గారు. అమ్మా తలుపు తట్టి, అమ్మా నా భార్య యవనస్తురాలు, నిండు చూలాలు, ప్రజా సంఖ్యలో వ్రాయబట్టడానికి వచ్చాము, మాకు ఇక్కడ ఇల్లు లేదు, కొంచెం స్థలం ఇస్తారా, నా భార్య ప్రసవిస్తుంది అని బ్రతిమలాడి ఉండి ఉంటాడండి. మీరు ఆలోచించాలి. యవనస్తుడు, భార్య యవనస్తురాలు. యవనస్తురాలైన భార్య ఏమనుకుంటుంది? ఇతన్ని చేసుకున్నాను, నా బ్రతుకు ఇలాగ అయ్యింది అనుకుంటుందా? అనుకోవడానికి అవకాశం ఉంది కదూ. అనేక పర్యాయాలు కొంతమంది నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, ఈ దిక్కుమాలోని చేసుకున్నాను, నా బ్రతుకు ఇలాగైంది. నో, దిక్కుమాలు వాడు కాదు, నువ్వు దిక్కుమాలిన దానివి కాదు. దేవుని యొక్క పరలోక నిర్ణయం మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఉండాలని. మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఉండాలి, ఏక శరీరముగా ఉండాలి. యోసేపు ఇంటింటికి వెళ్ళాడు, ఎక్కడ స్థలం లేదు. మీరు ఆలోచించాలి ప్రియులరా. ఈ మాటలు నేను చెబుతూ ఉంటే, నేను బిడ్డల తండ్రిని. మా ఇంట్లో కూడా బిడ్డలు ప్రసవించారు. బిడ్డలు ప్రసవించినప్పుడు ఎంతో మర్యాద, వారికి ఎంతో సుఖం లేక వారికి సౌకర్యాలు, తండ్రిగా తల్లిగా చేసిన అనుభవాలు ఉన్నాయి. మరియమ్మ గారు ప్రసవించాలి, ఎక్కడా స్థలం లేదు. సత్రంలో స్థలం ఇచ్చారు. సత్రంలో ప్రసవించడానికి కూడా స్థలం లేదు అండి. మరియమ్మ ప్రసవించింది.
మీరు ఆలోచిస్తారా? బిడ్డలను కన్నా తల్లులారా, బిడ్డలను కన్నా నా బిడ్డలారా, మీరు ఆలోచించాలి. మీరు ప్రసవించినప్పుడు ఆసుపత్రిలోనో ఇంట్లోనో ప్రసవించినప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొంచెం బాధ వేస్తే తల్లిదండ్రులు తల్లాడిపోయి ఉండి ఉంటారే. మంచి మంచి ఆసుపత్రుల్లో మిమ్మల్ని జాయిన్ చేసి ఉండి ఉంటారే. లోకరక్షకుడైన యేసు ప్రభువారిని ప్రసవించడానికి మరియ తల్లికి సత్రంలో కూడా స్థలం లేదు. ఆమె ప్రసవించే గడియలు బహుశా నొప్పులు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఆడవాళ్ళు ప్రసవించినప్పుడు కొంతమంది అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. పెళ్ళైన యవన బిడ్డలకు ప్రారంభంలోంచి ఇవి తెలుస్తూ ఉండి ఉంటాయి. ఏమిటబ్బా అని ఎంతో బాధ. పుట్టే బిడ్డను బట్టి తల్లి బాధను మర్చిపోతుంది, కానీ కనేటప్పుడు ఎంత బాధ అనుభవించవలసి వచ్చినప్పుడు కూడా ఆ తల్లి బాధను భరిస్తుంది. అమ్మాయో అబ్బాయో పుడతాడు. ఆ తల్లి బాధను ఎరిగిన బిడ్డలు తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. అందుకనే ప్రభువారు చెప్పారు అండి, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. కొంతమంది బిడ్డలు అంటారట, నిన్ను ఎవడు కనమన్నాడు అని. ఆ మాట అనడానికి నోరు ఎలా వస్తుందయ్యా నీకు? ఆ మాట అనడానికి నోరు ఎలా వస్తుందమ్మా? ఎంతో కష్టపడి నిన్ను కన్న తల్లిని ఎవడు కనమన్నాడు అంటావా? ఆలోచించాలి. ఈ సమయంలో యవనస్తులు ముఖ్యంగా ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీ తల్లిని తండ్రిని సన్మానించు, లేకపోతే నిన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు నీ మాంసాన్ని తింటాయి అని వాక్యం సెలవిస్తోంది. తల్లిని తండ్రిని తిట్టాను అని చెప్పి ఏదో గొప్పగా ఫీల్ కావద్దు. మరియమ్మ ప్రసవించింది. మరియమ్మ ప్రసవించినప్పుడు సాధారణంగా ఆడవాళ్ళు ప్రసవించినప్పుడు చాలా మరుగుగా చేస్తారు కదూ. లేబర్ రూమ్ అంటాము, ఇంటిలో ఒక గదిలో. లోకరక్షకుడైన యేసు ప్రభువారిని ప్రసవించవలసి వచ్చినప్పుడు మరియమ్మకు ఏ చాటు ఇచ్చాడో యోసేపు. నాకు అర్థం కాదండి. ఒక్కొక్కసారి ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు నా హృదయం బరువెక్కుతుంది, నా కండ్ల వెంబడి నీళ్లు తిరుగుతాయి. లోకరక్షకుడైన యేసు ప్రభువారు జన్మించే సమయంలో మరియమ్మ యోసేపు గారులు అనుభవించిన వేదన తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోవాలి. లోకరక్షకుడైన యేసు ప్రభువారు అతి సుందరుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో కాంక్షణీయుడు. పుట్టిన వెంటనే పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. ప్రియులారా, ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ భాగాన్ని ముగిస్తానుక అనేక విషయాలు మీతో పంచుకోవాలి. పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టబడ్డాడు అనడంలో ఒక ఆధ్యాత్మిక లోతైన సత్యం ఏమిటి అనగా, పశువుల తొట్టె వంటి నీ హృదయంలో జన్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏమిటనగా, నీ హృదయంలో జన్మించాలని. యేసు ప్రభువారు నీ హృదయంలో జన్మించాలి అనగా నీ హృదయము పశువుల తొట్టి వంటిదని గ్రహించాలి. పశువుల తొట్టి వంటి చెత్త చెదారంతో నీ హృదయం ఉంది అని గ్రహించాలి. అటువంటి హృదయంలోనికే యేసు ప్రభువారు రావాలని ఆశపడుతున్నారు. వాట్ ఏ ట్రెమెండస్ లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువారి యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ అండి! ఆయన అందచందాలతో ఎంతో అలంకరించబడిన ఇళ్లలోని కాదు ఆయన రావాల్సింది. చెత్త చెదారంతో ఉన్న పశువుల తొట్టె వంటి నీ హృదయంలో జన్మించాలని ఆశపడుతున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన మేడల మిద్దుల్లో లేడు. పశువుల తొట్టె వంటి నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటి అనగా, లూకాసు వార్త 2వ అధ్యాయం. బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే, 45వ వచనం కూడా చదువుతున్నాను. ఆయన కనబడనందున ఆయనను వెదుగుచు
యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచూ ఉండెను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగా ఆయన దేవాలయంలో ఉన్నాడు. ప్రియా తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియా యవన బిడ్డలారా, యేసు ప్రభువారు మనుషుల దయలో, దేవుని దయలో, మనుషుల జ్ఞానంలో, దేవుని జ్ఞానంలో ఆయన పెరుగుతూ ఉండగా ఆయన 12 సంవత్సరాలు 12 ఇయర్స్ ఇంకా టీనేజ్ రాబోతుంది. 13 టీనేజ్ రాబోతుంది అనగా యేసు ప్రభువారు దేవాలయంలో కూర్చున్నాడు. ఆధ్యాత్మిక విషయాలను గురించి ఆయన శ్రద్ధగా వింటున్నాడు. ప్రియ ఎవరి బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నారు కదూ? మీరు ఎక్కడ ఉంటున్నారు? ఈనాడు చాలామంది యవన బిడ్డలు చాలా లేటుగా వస్తారండి, ఆలస్యంగా వస్తారండి. ఎక్కడ ఉన్నారా అంటే సినిమా హాల్లోనో, ఎక్కడెక్కడో కొంతమంది పార్కుల్లోనో, చాలా మంచి స్థలాల్లో, చాలా వారు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ ఉంటున్నారో, కానీ వారు ఉండవలసిన స్థలాల్లో ఉండకుండా వేరే స్థలాల్లో ఉంటారు అండి. పార్కుల్లో. వాక్యం వింటున్నా ప్రియ బాబు, పాప, నీకు తెలిసి ఎక్కడ ఉంటున్నావు? యేసు ప్రభువారు దేవాలయంలో ఉన్నాడు. నీవు అటువంటి స్థలాల్లో ఉండాలి. అటువంటి స్థలాల్లో ఉండకుండా ఎక్కడ ఉంటున్నావో ఆలోచించాలి. ఒకవేళ ఇంట్లోనే ఉన్నావనుకో, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? రాత్రి 12-1 గంటల వరకు టీవీ ముందు కూర్చుంటున్నావు. టీవీ ముందు ఏం చూస్తున్నావు ఆలోచించాలి. నువ్వు చూసే ఛానల్స్ ఏమిటి? ఈ విషయంలో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నెంబర్ 1 పశువుల తొట్టిలో ఉన్నాడు. నీవు హృదయమనే పశువుల తొట్టిలో ఉండాలని ఆశపడుతున్నాడు. నెంబర్ 2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఆయన దేవాలయంలో ఉన్నాడు. నీవు కూడా ఆధ్యాత్మిక విషయాలు ఆలోచించే వాడువుగా, దానవుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుచేతనే ఈ వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే మాట మనం చూసినట్లయితే మార్కు గారు తన సువార్తలో వ్రాసారు అండి. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువారు ఒక ఇంటిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడు. అండర్లైన్ దాట్. మనం ధ్యానించేది ఏమిటి అనగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? 3వ ఆలోచన, ఆయన ఇంటిలో ఉన్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవే ఆయన ఇల్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త అన్నాడు, మనమే ఆయన ఇల్లు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మనం నమ్మకంగా ఉంటే మనమే ఆయన ఇల్లు. ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు గ్రహించవలసింది, నీవు ఆయన నివాస స్థలంగా ఉండాలి. యేసు ప్రభువారు నీ జీవితంలోనికి వచ్చి నివాసము ఏర్పరచుకున్నడు ద్వారా నీ జీవితమే ఒక ఇల్లుగా మార్చబడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీ ఇల్లు ఎలా ఉంది? దేవుని వాక్యంలో చూసినట్లయితే కొన్ని ఇళ్ళు నేను జ్ఞాపకం చేస్తాను. అప్పుడప్పుడు నన్ను గృహ ప్రతిష్టకు పిలుస్తారు అండి. కొన్ని విషయాలు ఈ రీతిగా నేను చెబుతూ ఉంటాను. మన ఇల్లు కూడా అటువంటి ఇల్లుగా ఉండాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. మీ ఇల్లు ఆ రీతిగా ఉండాలని నా 2 చేతులు ఎత్తి మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. నెంబర్ 1, మొట్టమొదటిగా చూసినట్లయితే ఇటలీ పటాలము అనబడిన పటాలంలో సైన్యంలో శతాధిపతిగా ఉన్న కొర్నేలి మారుమనసు పొందాడు. కొర్నేలి అన్యుడు. కొర్నేలి రక్షింపబడ్డాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. అన్యుడు, క్రైస్తవేతరుడు, యూదేతరుడు. యేసు ప్రభువారంటే ఇష్టం లేని అన్య కుటుంబంలో పుట్టినవాడు. యేసు ప్రభువారిని అంగీకరించాడు. ఈ దినాల్లో కూడా యేసు ప్రభువారిని అంగీకరించేది క్రైస్తవులు కాదు అండి, క్రైస్తవేతరులే. అన్యులు అని చెప్పుకునేవారు అనేక మంది యేసు ప్రభువారిని తమ హృదయాలలో దాచుకుంటున్నారు. ప్రియులారా, నాకు తెలుసు.
క్రైస్తవేతరుడు అన్యుడు యేసు ప్రభువారిని అంగీకరించి తన ఇంటిలోకి పేతురు గారిని పిలిచి అనేక మంది స్నేహితులను పిలిచి వాక్యం చెప్పిస్తూ ఉన్నాడు. మీరు చదవండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అర్థమవుతుంది. అనేక మంది స్నేహితులను బంధువులను పిలిచి పేతురు గారిని పిలిచి వాక్యం చెప్పమంటున్నాడు. ఈ గృహము సువార్త గృహం, హౌస్ ఆఫ్ గాస్పల్. యువర్ హౌస్ షుడ్ బి ఏ హౌస్ ఆఫ్ గాస్పల్. మీ ఇంట్లో గాసిప్ జరుగుతుంది. మీ ఇంట్లో వారిని కూర్చి వీరిని కూర్చో మాట్లాడతారు. తల్లిదండ్రులారా, పెద్దవానిగా ఒక తండ్రిగా నేను మనవి చేసేది, మీ ఇంటిలో ఇతరులు ఉండగా మీ ఇంటిలో బిడ్డల ముందు ఇతరులను విమర్శించవద్దు. బిడ్డల ముందు మీ పాస్టర్ గారి గూర్చి చెడు మాట్లాడవద్దు. ఇంటిలో వారిని గూర్చి వీరిని గూర్చి చెడు చెప్పుకోవద్దు. మీ ఇంట్లో సువార్త ఉండాలి. కొర్నేలి గృహము సువార్త గృహం నెంబర్ 1. నెంబర్ 2, మార్కు తల్లి అయిన మరియ ఇంట అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. ప్రార్థనా గృహం. మీ గృహంలో ప్రార్థన ఉండాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, బిడ్డలుగా, కుటుంబంగా కలిసి ప్రార్థన చేయాలి. నెంబర్ 2, ప్రార్థనా గృహం. నెంబర్ 3, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చూసినట్లయితే గనూరాలని షూనేమీరాలు ఎలీషా గారిని తమ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఆతిథ్య గృహం, ద హౌస్ ఆఫ్ హాస్పిటాలిటీ, ద హౌస్ ఆఫ్ గాస్పల్ సువార్త గృహం, ద హౌస్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా గృహం, ద హౌస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇచ్చే గృహం. వాక్యం వింటున్నా తమ్ముడు, చెల్లి, ఎవరైనా దైవదాసులను మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? నువ్వు ఆలోచించాలి. ఎవరెవరికో భోజనాలు పెడతావు, ఎవరెవరికో ఏమేమో ఖర్చు పెడతావు. దేవుని దాసుడు నీ ఇంటికి త్రొక్కడం, నీ ఇంటికి రావడం నీకు ఆశీర్వాదకరం. దయచేసి ఆతిథ్యం ఇచ్చే గృహం. 4వది చూసినట్లయితే బేతనీ గృహం అంటాం. యేసు ప్రభువారు ఎక్కడ తిరుగుతున్నా సాయంకాలానికి ఈ గృహానికి వచ్చేవారు. బేతనీ గృహం, మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఉన్న గృహం. యేసు ప్రభువారు వచ్చిన వెంటనే ఆయనకు కొంత సేద తీర్చిన తరువాత యేసు ప్రభువారు కూర్చుంటే యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటూ ఉండేది మరియమ్మ గారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించే గృహం. మన గృహాలు ఆ రీతిగా ఉండాలి. యేసు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. మన ఇళ్లలో ఉండాలి. 4వది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన సిలువపై ఉన్నాడు. లోక కళ్యాణం కొరకు, లోక రక్షణ కొరకు, పాపరహితుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు చేసిన పవిత్రుడు, పరిశుద్ధుడు ఆయన సిలువపై ఉన్నాడు. అమ్మా, బాబు, ఆయన పుట్టుక రోజున సిలువ గురించి చెబుతున్నారు. ఏమిటండి జోషి గారు అని మీరు అడుగుతున్నారా? అమ్మా, నీ కొరకు, నా కొరకు ఆ పవిత్ర మూర్తి సిలువకి ఎక్కాడు. ఆయన సిలువకి ఎక్కపోతే మనకు రక్షణ లేదు. అందుకనే వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్. సిలువ లేనిదే విలువ లేదు. ఆయన సిలువకి ఎక్కాడు, ఆయన సిలువలో ఉన్నాడు. దయచేసి ఈ సత్యాన్ని గమనించాలి. 5వది, ఆయన సిలువకెక్కి మరణించాడు. ఆయన సమాధిలో ఉన్నాడు. 5వది ఆలోచించాలి. ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన సమాధిలోనే ఉండిపోలే. ఆయన సమాధికి ఎందుకు వెళ్ళాడు అనగా చెరను చెరగా కొనిపోవడానికి. ఆయన మృత్యుంజయుడు, ఆయన సమాధిని గెలిచినవాడు. 5వది. 6వది ఏమిటి అనగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? 6వ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అమ్మా, నీవు అలా ఉన్నావు అనంటే, నేను ఎలా ఉన్నాను అనంటే కారణం ఏమిటనగా మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త. నేను ముగిస్తున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? 7వ సత్యం ఏమిటి అనగా ఆయన మనతో ఉన్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్నారు కదూ, నేను ఏదో వాక్యం చెప్తున్నాను కదూ.
ఆయన మనతో ఉన్నాడు, సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు ఆ ప్రియ ప్రభు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. రెండవది దేవాలయంలో ఉన్నాడు. మూడవది ఇంటిలో ఉన్నాడు. నాలుగవది ఆయన సిలువుపై ఉన్నాడు. ఐదవది ఆయన సమాధిలో ఉన్నాడు. ఆరవది ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఏడవది మనతో ఉన్నాడు. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నా నీవు, చెప్తున్నా నేను, మనం ఆలోచించవలసింది ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో గ్రహించి ఆయన యొక్క సన్నిధిని కలిగి నిత్యము శాంతి సమాధానంతో, సంతోషము సంతృప్తితో, మంచి ఆరోగ్యంతో జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ అనుభవాలు మన అనుభవాలుగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే కుటుంబ సమస్యలతోని బాధపడుతున్నారా? అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతోని తాగుడికి బానిసై జీవిస్తున్నారా? ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరని, ఒంటరివాడినని, ఒంటరి దాన్నని భావిస్తున్నారా? నిరాశ నిస్పృహకు లోనై జీవిస్తున్నారా? ఇవన్నిటికీ జవాబు రావట్లేదని చివరికి ఆత్మహత్య చేసుకుందాము అని భావిస్తున్నారా? ఈ సమస్యలన్నిటికీ జవాబు రావాలా? లేకపోతే ఈ సమస్యలనే ఎదుర్కొనే విశ్వాస జీవితము నా జీవితంలో రావాలని మీరు ఆలోచిస్తుంటే ప్రతి శనివారం, ఆదివారం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే కార్యక్రమం మీరు చూస్తే మీ ప్రతి సమస్యకి జవాబు, లేకపోతే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే విశ్వాస జీవితము మీకు కలుగుతుంది. శనివారం, ఆదివారం మనము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈ వారము వాక్య అంశము My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.